ఒక నాయకుడిని వెంబడిస్తున్నావు. ఆ నాయకుడిని వెంబడిస్తున్నప్పుడు అతనితో ఉన్నవారు ఆ నాయకుడిని వెంబడించకుండా చేస్తారు. అప్పుడు నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను వెంబడిస్తున్నాను నాయకుడిని, ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేశాడు గనక. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది, ఆమె పేరు కనానీయ స్త్రీ. ఆమె పాపకి ఏం పట్టింది? దయ్యం పట్టింది. యేసయ్య దగ్గరికి వెళ్తే ఏం కలుగుద్ది? స్వస్థత కలిగిద్ది అని తెలిసి ఎక్కడికి వెళ్ళింది? యేసయ్య దగ్గరికి వెళ్ళింది. యేసయ్య దగ్గరికి వెళ్ళి దావీదు కుమారుడిని యేసు నన్ను కరుణించు, దావీదు కుమారుడిని యేసు నన్ను కరుణించు అని కేకలు పెట్టగానే యేసయ్య యస్సు అనట్లా, నో అనట్లా. అప్పుడు శిష్యులు ఏమన్నా తెలుసా? అయ్యా ఆమెని పంపించేసే. వీళ్ళు ఏమన్నారు తెలుసా? అమ్మా ఆయన యస్సు అనట్లా, నో అనట్లా, నువ్వేం చేసే? వెళ్ళిపో. యేసయ్య శిష్యులే ఒక అన్యురాలైన స్త్రీని యేసయ్య దగ్గర నుండి ఏం చేస్తున్నారు? దూరం చేస్తున్నారు. కొంతమంది విశ్వాసులు పాస్టర్ల యొక్క బ్రతుకు ద్వారా యేసయ్య దగ్గర నుండి ఏమైపోతున్నారు? దూరం అయిపోతున్నారు. కొంతమంది విశ్వాసుల యొక్క బ్రతుకు ద్వారా ఎవరి దగ్గర నుండి దూరం అయిపోతున్నారు? కొంతమంది విశ్వాసులు, భక్తిపరులు, ప్రార్థనాపరులు, మేము దేవుని కోసం నిలబడే వాళ్ళం అన్న బ్రతుకుల ద్వారా కొంతమంది యేసయ్య దగ్గర నుండి దూరం అవుతున్నారు. కానీ ఈ కనానీయ స్త్రీ మాత్రం, నేను వెంబడించేది మిమ్ములను కాదు, నాయకుడిని వెంబడిస్తున్నాను. హల్లెలూయా! ప్రపంచంలో ఎవరు దూరపరిచినా ఆ నాయకుడు ఎవరో నాకు తెలుసు. పేతురన్న మిమ్మల్ని చూసి కాదు నేను వెంబడించింది. తోమా అన్న మిమ్మల్ని చూసి కాదు నేను వెంబడించింది. యాకోబన్న మిమ్మల్ని చూసి కాదు నేను వెంబడించింది. యోహానన్న మిమ్మల్ని చూసి కాదు నేను వెంబడించింది. నేను ఆ నాయకుడిని చూసి వెంబడించా. మార్గ మధ్యలో ఎవరు అడ్డొచ్చినా నేను ఆయన వెంబడించి తీరుతాను, అంతే.